ఇసుక మైనింగ్ లో విపరీతమైన దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉచితంగా అందించాలని ఒక మెకానిజం అందించడం జరిగింది. ఈ మెకానిజం జూలై 8వ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది. స్టాక్ పాయింట్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా వేసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇటు పక్కంతా కృష్ణా జిల్లాలో ఇటు పక్క అంతా కూడా ఆ రీచెస్ అన్ని లేవు, స్టాక్ పాయింట్స్ లేవు. అలాగే వెస్ట్ గోదావరిలో అక్కడ కూడా రీచెస్ అన్ని కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు, అక్కడ కూడా స్టాక్ పాయింట్స్ లేవు. అలాగే విశాఖపట్నం ఉన్న కొద్ది స్టాక్ కూడా మరి అక్కడి నుంచి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ కూడా అదనంగా యాడ్ అవుతాయి. కాబట్టి దానివల్ల కొంత ఇన్కన్వీనియన్స్ వచ్చింది. ఆ కొంత ఇన్కన్వీనియన్స్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ప్రభుత్వం ఉచితంగానే శాండ్ తీసుకెళ్ళమని చెప్పాం. ఉచితంగా తీసుకెళ్ళాలంటే వాళ్ళకి మినిమం సేంద్రేజ్ ఉంటుంది, అది ఆ పంచాయతీలకు సంబంధించి కట్టుకునే సేంద్రేజ్ ఉంటుంది, కొంత జిఎస్టీ ఉంటుంది, అక్కడ ర్యాంప్ మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించి కొంత ఉంటుంది. అది ఒక సుమారుగా 150 నుంచి ఫిక్స్ చేశారు. తర్వాత కొన్ని బోట్మెన్ సొసైటీస్ ఉంటాయి, బోట్మెన్ సొసైటీకి సంబంధించి వాళ్ళు నీళ్ళలో మునిగి తీసుకురావాలి కాబట్టి వాళ్ళకి అదనంగా 100 రూపాయలు ఎక్స్ట్రా వేసి 250 రూపాయలు అక్కడ పెట్టారు. దానివల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల, దూరం అవడం వల్ల శాండ్ కాస్ట్ కొద్దిగా ఎక్కువగా కనబడింది. దానికోసం ఇప్పుడు మొత్తం టోటల్ డీఫిల్ట్రేషన్ పాయింట్స్ మనకి 28 ఉన్నాయి. అట్లాగే మాన్యువల్ రీచెస్ అంటే మాన్యువల్ గా లోడ్ చేయడానికి 108 ఉన్నాయి. సెమీ మెకనైజ్డ్ కింద ఒక 48 ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు 15వ తారీఖు దాటిన తర్వాత 16వ తారీఖు నుంచి పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా ఈ రీచెస్ అన్నిటి కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం 15వ తారీఖు తర్వాత మనం ర్యాంపులు ఫామ్ చేసుకుని ఇవన్నీ కాకుండా ఈ రోజు నుంచే మొత్తం అక్కడ ర్యాంపుల ఏర్పాట్లు కానీ 16వ తారీఖు నుంచి డైరెక్ట్ గా డెలివరీ ఇచ్చే విధంగా అన్ని రీచెస్ నుంచి ఎక్కడైతే ఇసుక క్వారీలు ఉంటాయో ఇసుక క్వారీల నుంచి డైరెక్ట్ గా తీసుకెళ్లే విధంగా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.